హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎపిసోడ్ 6 అండ్ 7 గురించి మాట్లాడబోతున్నాను. నిన్న ఎపిసోడ్లో అయితే ఇద్దరు గురించి మాట్లాడుకోవాలి. ఒకటి దమ్ము శ్రీజ అండ్ మనీష్. అంటే ఎపిసోడ్ 6 గురించి మాట్లాడుతున్నాను. అందులో ఒక టాస్క్ అయితే ఇచ్చారు. నెంబర్స్ ఇచ్చి మీరు నెంబర్ ర్యాంకింగ్ ఇచ్చుకుంటే ఎక్కడి నుంచి ఉంటారు అని చెప్పి నెంబర్స్ ఇచ్చి అక్కడ నించోమని చెప్తారు. అందరూ 1 to 7 దాకే నించోడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. ఇంకా 1, 2, 3 ఈ పొజిషన్స్లో అయితే మొత్తం కుప్పలు నించున్నారనమాట. అయితే జడ్జెస్ ఏం చెప్తారంటే, ఓకే నువ్వు ఈ పొజిషన్లో ఎందుకు నించున్నావు ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. నువ్వెందుకు 6 నెంబర్ ఇచ్చుకున్నావు, నువ్వెందుకు 5 నెంబర్ ఇచ్చుకున్నావు అట్లా అడుగుతారనమాట. ఇంకా ఎవరైతే ఒక నెంబర్ దగ్గర ఇద్దరు లేదా ఇద్దరు కన్నా ఎక్కువ, అదే ఒకళ్ళ కన్నా ఎక్కువ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు, ఎందుకు నువ్వు ఆ నెంబరే అని. ఒకరినొకరు కన్విన్స్ చేసుకోవాలి. నువ్వెందుకు ఈ నెంబర్ అనుకుంటున్నావు, నువ్వెందుకు డిజర్వ్, దాని గురించి వీళ్ళు చెప్పాలి, దానికి వీళ్ళు డిఫెండ్ చేసుకోవాలన్నమాట. సో అలా అయితే జరిగింది. ఆ టాస్క్లో అయితే శ్రీజ అండ్ ప్రసన్న కుమార్ ఒకే నెంబర్ దగ్గర ఉంటారు. అప్పుడు శ్రీజ బాగా కన్విన్స్ చేస్తుంది. ప్రసన్న కుమార్కి ఏం చెప్తుంది అంటే, నెంబర్ 1 మీరు డిజర్వ్, సో నేను నెంబర్ 3 తీసుకుంటున్నానని చెప్తుంది. ఇక అలా చెప్తే ఎవరైనా కన్విన్స్ అయిపోతారు. అంటే తను హై లెవెల్లోనే చెప్పింది కాబట్టి నెంబర్ 1 అని చెప్పింది, ఇంకా నో అని చెప్పడానికి లేదు కదా. సో అందుకని ఓకే అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు అనమాట. అక్కడ తన స్ట్రాటజీ అయితే బాగా వాడింది. ఇంకొకళ్ళు ఎవరంటే మనీష్ అనమాట. మనీష్ కల్కికి ఏం చెప్తాడంటే, నువ్వు నిన్న ఒక గేమ్ ఆడావు డేర్లో ఫోన్ చేసి మనీ అడగాలి. అప్పుడు నువ్వేం చెప్పావంటే, ఆపోజిట్ పర్సన్కి నేను ఎందుకు అడుగుతున్నానో నీకు తెలుసు కదా అన్న లైన్ ఒకటి వాడావు. అంటే ఇండైరెక్ట్గా తనకి హింట్ ఇస్తున్నావు అనిపించింది. సో అందుకని నువ్వు ఈ నెంబర్కి డిజర్వ్ కాదు అన్నట్టు చెప్తాడనమాట. అదైతే నాకు భలే అనిపించింది. అంటే బాగా గుర్తుపెట్టుకున్నాడే ఆ రోజు జరిగింది. ఆ రోజు ఫెయిర్గా జరిగిందా అన్ఫెయిర్గా జరిగిందా అన్నప్పుడు చెప్పలేదు, స్టాండ్ తీసుకోలేదు. బట్ అది గుర్తుపెట్టుకొని ఇప్పుడు వాడాడు. దానికి కల్కి కూడా ఏమీ డిఫెండ్ చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదో మరి అర్థం కాల. మేబీ అంటే ఆబ్వియస్లీ నేను అనుకోవడం ఏంటంటే, మన ఫ్రెండ్స్కి తెలిసిపోతుంది మనం బిగ్ బాస్కి వెళ్తున్నాము అని చెప్పి. అలాగే తన ఫ్రెండ్కి కూడా తెలిసే ఉంటుంది. సో అలా జరుగుండొచ్చు కాబట్టి కల్కి ఏమన్నా డిఫెండ్ చేసుకోలేదేమో, అది నిజమే అనుకుంటున్నాను నేనైతే. ఇక నెక్స్ట్ టాస్క్ కూడా స్ట్రెంత్కి సంబంధించిన టాస్క్ అనమాట. ఫుల్ ఫిజికల్ స్ట్రెంత్కి సంబంధించిన టాస్క్. మధ్యలో సర్కిల్ గీస్తారు. ఆ సర్కిల్ ఎవరికి టచ్ అయినా కానీ వాళ్ళు అవుట్ అయిపోతారు. ఇక్కడైతే శ్రీజ చాలా బాగా ఆడింది. వాళ్ళందరూ ఫుల్ పర్సనాలిటీలు, జిమ్ పర్సనాలిటీలు, అంత ఫిట్నెస్ ఉన్నారు. కానీ శ్రీజ ఏమో చాలా సన్నగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. అయినా కూడా లాస్ట్ దాకా ఆడింది. అసలు ఫుల్ ఇంప్రెస్డ్ అనమాట. ఎక్కడ తగ్గలేదు ఆ పిల్ల. అన్నిట్లోనూ చాలా బాగా ఆడుతుంది. ఏది ఇచ్చినా బాగా ఆడుతుంది ఆ అమ్మాయి. సో ఇంకా ఆ ఎపిసోడ్లో వాల్యుబుల్ ప్లేయర్ కింద శ్రీజాని ఇచ్చారు. ఇంకా ఆ రోజు వర్స్ట్ ప్లేయర్ కింద కల్కిని ఇచ్చారనమాట. ఎందుకు అంటే తను డిఫెండ్ చేసుకోలేకపోయింది. ఇంకా సెకండ్ పెట్టిన టాస్క్లో కూడా సరిగా పర్ఫామ్ చేయలేదు. సో వర్స్ట్ ప్లేయర్ ఈ ఎపిసోడ్లో అని అయితే చెప్తారు. ఇంకా ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, ఒక్కొక్కళ్ళకి కొన్ని బాక్సులు పెడతారనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బాక్స్లోకి వెళ్ళాక 2 minutes టైం అయిన తర్వాత బయటికి రావాలి. అంటే వాళ్ళలో వాళ్ళే లెక్కేసుకోవడమో ఏదన్నా చేయాలి. 2 minutes కౌంట్ అయినాక వాళ్ళు బయటికి రావాలి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఫస్ట్ వచ్చిన వాళ్ళు లాస్ట్ వచ్చిన వాళ్ళు అవుట్, ఈ గేమ్ నుంచి అవుట్ అయిపోతారు. ఇంకోటి ఏంటంటే, లీడర్ ఎవరిని ఫిక్స్ చేస్తారంటే 9th ప్లేస్లో బయటకు వస్తారు కదా, వాళ్ళని లీడర్ చేయాలని ఫిక్స్ అవుతారు. సో అందరూ బాక్సెస్లోకి వెళ్ళిపోతారు. ఫస్ట్ అయితే షకీబ్ వస్తాడు. ఇంకా మిగతా వాళ్ళైతే ఆ సౌండ్లు వినో ఏమో మిగతా వాళ్ళందరూ ఒక్కొక్కరుగా వస్తారు. 9th ప్లేస్లో రావాలని చాలామంది ట్రై చేస్తారు. శ్రీజ ట్రై చేసిద్ది, డాలియా ట్రై చేసిద్ది, ఇంకా మనీష్ కూడా ట్రై చేస్తాడు. కానీ మనీష్ అంతకీ బయటికి రాడు. అందరూ అప్పటికి వచ్చేసి ఉంటారు కానీ మనీష్ మాత్రం రాడు. ఇంకా ఇద్దరే ఉంటారు. అప్పటికి శ్రీముఖి చెప్తుంది అనమాట, ఇద్దరే ఉన్నారు అని చెప్పినా కూడా తను ఏమనుకుంటాడంటే, కావాలని వీళ్ళు చెప్తున్నారు, ఇంకా ఇద్దరు ఉండరు, మిస్లీడ్ చేస్తున్నారు అన్నట్టు ఆయన బయటికి రాడు. అయితే బయటకు వచ్చినాక
ఇంకా లాస్ట్లో వచ్చేది ఆయనే అనమాట. లాస్ట్లో వచ్చేది ఆయనే. ఇంక అందరూ బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చినాక అడుగుతారు మనీష్ని, ఎందుకు మీరు అంతసేపు ఉన్నారు, మేము అప్పటికీ చెప్తున్నాం కదా ఇంక ఇద్దరే ఉన్నారని, ఆయన ఎందుకు రావట్లేదంటే, నేను లెక్కేస్తున్నాను ఒక్కొక్కరిని, చిన్నగా సౌండ్ వస్తుంది కదా ఎవరైనా బయటకు వస్తే, సో 9th పొజిషన్లోనే వద్దామని చెప్పి నేను లెక్కేస్తూ కూర్చున్నానని చెప్తాడు. అని చెప్తే, లేదు మీరు అందరికన్నా లాస్ట్లో మీరే వచ్చారు కాబట్టి షాకీబ్ మీరు అవుట్ ఆఫ్ ది గేమ్ అని అయితే చెప్తారు. వీళ్ళిద్దరు అవుట్ అయిపోయారు కాబట్టి మిగిలిన వాళ్ళలో ఇప్పుడు 2 టీమ్స్గా డివైడ్ చేస్తారనమాట. నిన్నటి లీడర్ ప్రియా కాబట్టి ఈరోజు కూడా ప్రియానే లీడరు. ఇంకా ఇప్పుడు ఈ గేమ్లో గెలిచింది, ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఈ గేమ్లో 9th పొజిషన్లో వచ్చింది అయితే డాలియా. సో ఇంకొక టీంకి డాలియా ఉంటుంది టీం లీడరు. సో ప్రియా ఒక టీంకి లీడరు, డాలియా ఇంకో టీంకి లీడర్ అనమాట. ప్రియా ఏమో బ్లూ టీము, డాలియా ఏమో రెడ్ టీము. అయితే ఇద్దరిని సెలెక్ట్ చేసుకోమంటారు ఎవరెవరు మీ టీంలో ఉండాలని చెప్పి. ప్రియా ఏమో హరీష్, శ్రీజ, పవన్, దివ్య, నాగాని సెలెక్ట్ చేసుకుంటుంది. డాలియా ఏమో ప్రసన్న, శ్వేత, పవన్, అనూష అండ్ కల్కిని సెలెక్ట్ చేసుకుంటుంది. ఇంకా శ్రేయ ఒక్కటి మిగిలిపోతుంది లాస్ట్లో. శ్రేయానిక ఏ టీంలో వేస్తారు, శ్రేయాని ఇంకా ప్రియా టీంలోనే ఉంచేస్తారు. సో ఇటువైపు 6 మెంబర్స్, అటువైపు 7 మెంబర్స్. టాస్క్ ఏంటంటే మొత్తం పాట్స్ పెడతారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాట్ దగ్గర నించోవాలి. అంటే టీంతో సంబంధం లేకుండా ఒక్కొక్కళ్ళు ఒక ప్లేస్లో నించోవాలి. అయితే ఈ పాట్లో ఎవరి ఫేస్ అయినా ఉండొచ్చు, ఎవరి ఫోటో అయినా ఉండొచ్చు. అంటే వీళ్ళ ఫోటో అయినా ఉండొచ్చు, వీళ్ళ టీం ఫోటో అయినా ఉండొచ్చు, లేదా ఆపోజిట్ టీం ఫోటో అయినా ఉండొచ్చు. అయితే ఇలానే పట్టుకోవాలి, అంటే ఓన్లీ 1 ఫింగర్తో పట్టుకోవాలి. ఆ పాట్ని కింద పడేస్తే ఆ టీం మెంబరు, అందులో ఫోటోలో ఉన్న మెంబరు గేమ్ నుంచి వెళ్ళిపోతారనమాట. సో ఇది టాస్క్. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా లాస్ట్ దాకా ఆడాల్సి వస్తుంది. ఎందుకంటే అందులో వీళ్ళు ఉన్నారో తెలీదు, వీళ్ళు టీమ్మేట్ ఉన్నారో తెలీదు, ఆపోజిట్ టీంని అవుట్ చేయడానికి కూడా లేదనమాట. సో అందరూ చాలా బాడతారు, అసలు అలా హోల్డ్ చేసే ఉంటారు, అందరూ ప్రాణాలు పెట్టేసి ఆడారు అనిపించింది నాకైతే. అందరూ బాగా ఆడారు. ఇంకా లాస్ట్ కల్కి అయితే, నిన్న నన్ను వర్స్ట్ ప్లేయర్ అన్నారు, ఈరోజు నేను ఎలా అయినా బెస్ట్ ప్లేయర్ అయి చూపిస్తా, ఇదే మాట మీద ఉంటుంది, ఇదే స్టాండ్ మీద ఉంటుంది, అందరూ గివప్ ఇస్తారు, కానీ తను మాత్రం అసలు ఏమంటారు కదలకుండా తన హ్యాండ్ అలానే ఉంచిద్ది. అంటే ఇక్కడ మనం ఫిజికల్ స్ట్రెంగ్త్ కన్నా మెంటల్ స్ట్రెంగ్త్ ఉంటేనే మనం ఏదైనా చేయగలం అని అయితే నాకు అనిపించింది. ఇంకా ఎవరెవరు లాస్ట్ దాకా పట్టుకుంటారంటే శ్రీజ, ఇంకా పవన్, హరీష్, కల్కి, వీళ్ళ నలుగురు లాస్ట్ దాకా పట్టుకుంటారు. అసలు శ్రీజని చూస్తే నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది. చిన్నగున్న అసలు గివప్ ఇవ్వకుండా ఏ గేమ్ అయినా ఎంత బాగా ఆడుతుంది. అసలు తను లాస్ట్ దాకా పట్టుకుంది. వద్దు వదిలే అని చెప్పి వాళ్ళ టీమ్ లీడర్ అన్నా కూడా, వద్దు నీ ఫోటో ఉంటుందేమో అందులో, వద్దు నేను ఉంటాను అని చెప్పి ఉంటుంది లాస్ట్ దాకా. రోజు ఎపిసోడ్ అయితే ఇంక ఇది తప్ప ఇంకేం పెద్ద జరగలేదు. మొత్తం హాఫ్ ఎపిసోడ్ పైనే మొత్తం ఈ పాడ్స్దే ఉంది, పెద్ద ముందుకు వెళ్ళలేదు, ఏమి పెద్ద ఇంట్రెస్టింగ్గా కూడా ఏం అనిపించలేదు. ఓన్లీ ఎవరైతే లాస్ట్ దాకా పట్టుకున్నారో వాళ్ళే బాగా ఆడారు అనిపించింది. ఒకటి శ్రీజ, పవన్ అండ్ కల్కి, వీళ్ళ ముగ్గురు చాలా బాగా ఆడారు. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఇందులో ఎవరెవరు ఉన్నారంటే పవన్, కల్కి ఉన్నారు. ఇక పవన్ దానిలో కల్కి ఫోటో ఉండొచ్చేమో అని చెప్పి పవన్ని పడేయమంటారు ఇక లాస్ట్ మినిట్లో. బట్ అందులో వాళ్ళ టీం లీడర్ ఫోటోనే ఉంటుంది అనమాట, ప్రియా ఫోటో. టీం బ్లూ అయితే అవుట్ అయిపోతారు, టీం రెడ్ విన్ అవుతారు అనమాట. కల్కి విన్ అవుతుంది లాస్ట్లో. సో టీం రెడ్ విన్ అవుతుంది. నిన్న నన్ను బ్యాడ్ ప్లేయర్ అన్నారు, వర్స్ట్ ప్లేయర్ అన్నారు. సో నేను ఈరోజు బెస్ట్ ప్లేయర్ అయి చూపించాలని చెప్పి లాస్ట్ దాకా తనైతే అట్లనే హోల్డ్ చేసుకుంటుంది. ఏమో అనుకున్నాను కానీ నిన్న చూసి, ఈరోజు తనలో ఆ కసి అయితే కనిపించింది. ఎట్లయినా నేను గెలవాలి అనే కసి అయితే బాగుంది కల్కిలో. అది చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. సో మీకేమనిపించింది గైస్, కామెంట్స్లో చెప్పండి. అది ఈరోజు రివ్యూ. రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.